వెల్కమ్ టు అవర్ ఛానల్ హోమ్ క్రియేషన్స్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పాలక్ పన్నీర్ అండి. మనం పాలక్ పన్నీర్ అనే రెసిపీని మోస్ట్ ఆఫ్ ద టైం బయట నుంచి ఆర్డర్ చేసుకుంటాం కదా. ఇప్పుడు అలా కాకుండా సేమ్ రెస్టారెంట్ స్టైల్లోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మనకి కలర్ కానీ టేస్ట్ కానీ సేమ్ అలానే ఉంటుందండి. కాకుంటే మనం చిన్న చిన్న టిప్ ఫాలో అవ్వాలి. ఇప్పుడు అది ఎలా చేయాలి, కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అన్నది నేను చక్కగా వీడియోలో చూపించేశానండి. అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఆల్ అనే ఆప్షన్ని ఓకే చేసినట్లయితే నెక్స్ట్ నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. అలాగే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, మీకు చక్కగా అర్థమవుతుంది. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఫ్రెండ్స్కి కానీ యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ తయారు చేసుకోవడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: ముందుగా ఒక కట్ట పాలకూర తీసుకొని దాన్ని చక్కగా క్లీన్ చేసి వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. నేను దీన్ని కట్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఇలాగే మనం బాయిల్ చేసేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులో ఫుల్గా వాటర్ తీసుకోవాలి. ఈ వాటర్ కాస్త వేడిగా అయిన తర్వాత ఇందులో పాలకూర వేసేసుకుందాము. ఇది ఎక్కువసేపు బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదండి, కుక్ అవ్వకూడదు. ఇది జస్ట్ వేడి నీటిలో 2-3 సెకండ్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. దీన్ని చూడండి, ఒక్కొక్కసారి మధ్యలో ఇలా కలుపుకుంటూ దీన్ని వేడి నీటిలో వేసుకుంటే సరిపోతుంది. దీన్ని ఎక్కువసేపు పేస్ట్లా అయ్యేలాగా కుక్ చేయొద్దు. చూడండి, ఇది అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఇలాగా వాటర్ అంతా స్ట్రైన్ చేసేలాగా తీసేసుకుందాము. ఇది తీసేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని చల్లటి వాటర్లో వేసుకుందాము. ఒక బౌల్ వాటర్ తీసుకుని చల్లటి వాటరు అందులో ఈ పాలకూరని వేసుకుందాము. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాలకూర అనేది కలర్ అది చేంజ్ అవ్వకుండా ఉంటుంది. చూడండి, ఇది మొత్తం బాగా చల్లగా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకుందాము. దీన్ని మొత్తం వాటర్ లేకుండా పిండేసుకుని చక్కగా దీన్ని మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ చల్లటి వాటర్లో మాత్రం కంపల్సరీ వేసుకోవాలండి. కొంతమంది హాట్ వాటర్లోంచి తీసిన తర్వాత మిక్సీ పట్టేస్తారు, అప్పుడు పాలకూర అన్నది మనకి నల్లగా అయిపోతుంది. చూడండి, పాలకూర మొత్తం మిక్సీ జార్లో వేసుకున్నాం కదా. చాలామంది ఇలానే మిక్సీ చేసేసుకుంటారు, కానీ ఇందులో ఒక గ్లాసు పాలు వేసుకుందాము. పాలు వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి పాలకూర అనేది చక్కగా గ్రీన్ కలర్ అలానే ఉంటుంది. చూసారు కదా ఎంత చక్కగా ఉందో, కలర్ అన్నది మనకు ఎక్కడ చేంజ్ అవ్వకుండా అలానే ఉంటుంది. ఇప్పుడు ఇది పక్కకు పెట్టుకొని మనం తీసుకున్న పన్నీర్ని పీసెస్ లాగా కట్ చేసుకుందాము. మీకు ఏ షేప్లో కావస్తే ఆ షేప్లో కట్ చేసుకోండి. నేనైతే క్యూబ్స్లా కట్ చేసుకుంటున్నాను. నేను ఒక కట్ట పాలకూరకి 1/2 కిలో అంటే 250 గ్రామ్స్ పనీర్ని తీసుకున్నానండి నేను. మీరు కూడా అంతే తీసుకోండి, లేకుంటే 200 గ్రామ్స్ వరకు కూడా తీసుకోవచ్చు. వీటిని చక్కగా కట్ చేసేసుకున్నాం కదా క్యూబ్స్ కింద. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని అందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుందాము. అలాగే 1 స్పూన్ బటర్ కానీ నెయ్యి కానీ వేసుకుందామండి. ఇప్పుడు అది హీట్ అయిన తర్వాత పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా, వాటన్నిటిని చక్కగా వేసుకొని జస్ట్ అండి మనకి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాయి కదా, అలాగ ఫ్రై చేసుకుంటే చాలు. ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే అంతలా అవసరం లేదు. ఇవి ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా చెక్క, ఆకు, 1 స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఇందులోనే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకుందాము. తర్వాత ఇందులో ఆనియన్స్ కూడా యాడ్ చేసేసుకుందామండి. చూడండి, వీటిని జస్ట్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని అది పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాము. ఇప్పుడు ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకుందామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొద్ది సాల్ట్ కూడా యాడ్ చేసేసుకుందాము. సాల్ట్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఇందులో టమాటా పీసెస్ని కూడా యాడ్ చేసుకుందాము. ఇప్పుడు టమాటా వేసిన తర్వాత టమాటాలో జ్యూస్ ఉంటుంది కాబట్టి వాటితో మనకు ఆనియన్స్, టమాటా అన్నీ కూడా చక్కగా కుక్ అయిపోతాయి.
ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొద్దిగా పసుపు, 1 స్పూన్ కారం వేసుకొని బాగా కలుపుకొని 2 మినిట్స్ ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో పన్నీర్ని యాడ్ చేసేసుకుందామండి. ఇప్పుడు పన్నీర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఇది సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి చక్కగా ఈ మసాలా అంతా పట్టేలాగా ఒకసారి కలుపుకుందాము. కలుపుకున్న తర్వాత 2 సెకండ్స్ అందులోనే మగ్గనివ్వాలి. ఇప్పుడు అందులో మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ని కూడా యాడ్ చేసేసుకుందాము. చూడండి, ఇది కాస్త గట్టిగా ఉంటే కనుక ఇప్పుడు మీరు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవచ్చు. ఈ పన్నీర్ మొత్తం పాలకూర మొత్తం వేసేసుకున్న తర్వాత ఇందులో కావాలంటే జస్ట్ వాటర్ యాడ్ చేసుకోండి. కొద్దిగా వేసుకున్న తర్వాత ఈ పాలకూర, పన్నీర్, ఈ మసాలా పేస్ట్ అంతా పట్టేలాగా చక్కగా కలుపుకుందామండి. మనకి చూసారు కదా, మిక్సీ పట్టుకునేటప్పుడు పాలకూర బాగా చల్లారిన తర్వాతే మిక్సీ పట్టుకున్నాము. అండ్ పాలు కూడా యాడ్ చేసుకున్నాం కాబట్టి మనకి కలర్ అన్నది ఎక్కడ చేంజ్ అవ్వలేదు. ఇప్పుడు ఇందులోనే మసాలా కూడా యాడ్ చేసేసుకుందామండి. పన్నీర్ మసాలా దొరుకుతుంది, అదైనా పర్వాలేదు, గరం మసాలా అయినా పర్వాలేదు. నేనైతే గరం మసాలా యూస్ చేసుకున్నాను. ఈ మసాలా అంతా చక్కగా కలిసేలాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ అలాగా దీనిని మగ్గనిద్దాము. పైన లిడ్ పెట్టేసుకొని మగ్గనిద్దాము. చూసారు కదా, ఇది ఇప్పుడు దగ్గరికి అయిపోయింది. ఇందులో మనం లాస్ట్లో కస్తూరి మెథి కూడా యాడ్ చేసేసుకుందామండి. కస్తూరి మెథి చిటికెడు తీసుకొని చేతిలో ఇలా రఫ్ చేస్తూ వేసుకొని ఇప్పుడు అయిపోయిందండి. ఇది స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాము. చూసారు కదా, ఎంతో టేస్టీగా ఉండే పాలకూర పన్నీర్ రెస్టారెంట్ స్టైల్లో మనమే ఇంట్లో చక్కగా తయారు చేసుకోవచ్చండి. నేను చెప్పినట్టుగా చిన్న చిన్న టిప్స్ యూస్ చేసుకుంటూ మీరు కూడా చక్కగా ఇంట్లోనే ట్రై చేసుకొని ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.